నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, విజయం మరియు బద్ధకం రైలు పట్టాల్లాంటివి. ఒకదానితో చెలిమి చేస్తే రెండో దానితో వైరం పూనాల్సిందే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ హీరోయిన్ లైలా. సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన చాలా మంది హీరోయిన్లు పెళ్ళయ్యాక సినిమాలకి గుడ్ బై చెప్పేసి కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక అలా హీరోయిన్ నుండి హౌస్ వైఫ్ గా ప్రమోట్ అయిన వారిలో లైలా కూడా ఒకరు. ఇక అప్పట్లో టాలీవుడ్ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించినటువంటి ఎగిరే పావురమా అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన నటి లైలా గురించి తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే లైలా తెలుగులో నటించింది కొన్ని చిత్రాలే అయినప్పటికీ ఈమె నటనతో చిరకాలం ప్రేక్షకుల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాకుండా లైలా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో కూడా నటించింది. అలా ఒకానొక సమయంలో చేతి నిండా వరుస సినిమా ఆఫర్లతో బిజీగా గడుపుతుండగా అకస్మాత్తుగా ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. అసలు లైలా 16 ఏళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి గల కారణాలేంటి? జేడీ చక్రవర్తి లైలాని అందరి ముందు ఎందుకు కొట్టాడు? హీరో సూర్యకి లైలాకి ఉన్న సంబంధం ఏంటి? విజయ్తో లైలాకి గొడవలు ఎందుకు వచ్చాయి? నిజంగానే లైలా ఫిలిం డైరెక్టర్గా మారబోతుందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మోస్ట్ ప్లే, ఇండియా యొక్క నెంబర్ 1 స్పోర్ట్స్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్. మోస్ట్ ప్లే వారు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ని, ఇంటర్నేషనల్ T20 లీగ్ ని మరియు సౌత్ ఆఫ్రికా T20 మ్యాచ్ల కోసం 1 crore బంపర్ లీడర్ బోర్డ్ బోనస్ ని అందిస్తున్నారు. ఒకవేళ దీనికి మీరు అర్హులు కావాలంటే ఎక్కువగా డిపాజిట్స్ మరియు విత్డ్రాలను చేసుకోవాల్సి వస్తుంది. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసిన వెంటనే 200 రూపాయల బోనస్ ని కూడా పొందొచ్చు. అంతేకాకుండా ఇందులో 1200 రూపాయల ఉచిత రెఫరల్ బోనస్ ని, 2000 రూపాయల బర్త్డే బోనస్ ని కూడా ఇస్తున్నారు. నా ప్రోమో కోడ్ ని యూజ్ చేస్తే 150 రూపాయలు కూడా గెలుచుకోవచ్చు. ఇందులో వరల్డ్ వైడ్ గేమ్స్ అన్ని ఉన్నాయి. క్యాసినో గేమ్స్, స్పోర్ట్స్ బెట్టింగ్, లాట్ మరియు ఏవియేటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, కమెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ తో సైన్ అప్ అయి 150 రూపాయల బోనస్ ని కూడా పొందండి. ఫోక్స్, గెలుస్తుంటే నీ నీడతో కరచాలనం చేయడానికి జనం పరిగెడతారు. ఒకవేళ ఓడిపోతే చీకట్లో నీ నీడ కూడా నీకు దూరంగా మాయమవుతుంది. లైలా మెహడీ అలియాస్ లైలా. ఈమె 1978 అక్టోబర్ 24న గోవాలోని పంజీలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి ఫెర్నాండిస్, తల్లి మరియా. ఇక ఈమె తండ్రి పైలట్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా వీరి అన్యోన్య సంసారానికి పుట్టిన ఏకైక సంతానం లైలా కాబట్టి ఈమెను చాలా గారాబంగా పెంచారు. ఇక అలా లైలా చిన్నప్పటి నుండి చాలా క్యూట్ గా ఉండడంతో ఈమె తల్లికి తన కూతుర్ని మోడల్ ని చేయాలని అందాల పోటీల్లో పార్టిసిపేట్ చేపించాలనుకుంది. అందుకుగాను లైలాని వెస్టర్న్ డాన్స్ క్లాస్ లో కూడా చేర్పించింది. ఇక చిన్నప్పటి నుండి చురుగ్గా ఉన్న లైలా 7th స్టాండర్డ్ వరకు పంజీలోని ప్రైవేట్ స్కూల్లో చదివింది. ఇదిలా ఉంటే తండ్రికి పని నిమిత్తం గోవా నుండి బాంబేకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం ముంబైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక అలా తండ్రి పనిలో బిజీగా ఉంటే తల్లి తన కూతుర్ని మోడల్ ని చేయాలనే ట్రయల్స్ ని మొదలెట్టింది. అలా 15 ఏళ్లున్న లైలాకి మోడలింగ్ లో, కొన్ని ర్యాంప్ వాక్స్ లో, చిన్నా చితక అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా నటించే అవకాశం వచ్చింది. కానీ లైలాకి మాత్రం మోడలింగ్, యాక్టింగ్ నచ్చకపోయినా తల్లి కోసం చేయాల్సి వచ్చేది. ఇక అలా కొన్ని సంవత్సరాల తర్వాత మోడలింగ్ లో అంతలా డబ్బు, పేరు రాకపోయేసరికి లైలాని సినిమాల్లో నటింపజేయాలని ఇంటర్ తర్వాత చదువులకి ఫుల్ స్టాప్ పెట్టించి ఒకవైపు మోడలింగ్ చేపిస్తూ మరోవైపు యాక్టింగ్ లో కూడా ట్రై చేపించింది. ఇక అలా హిందీలో ఎంత ట్రై చేసినా ఛాన్సులు దొరకకపోయేసరికి సౌత్ మూవీస్ లో ట్రై చేయగా మొదటిగా మలయాళం మూవీలో హీరో విక్రమ్తో ఇత్తవరు స్నేహగాథ అనే మూవీలో హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. కానీ అదే సమయంలో హిందీ యాక్టర్, డైరెక్టర్ అయిన మెహమూద్ అలీ తన కొడుకైన మన్సూర్ అలీని హీరోగా లాంచ్ చేయాలని ఆ మూవీలో హీరోయిన్ కోసం ఒక ఆడిషన్ నిర్వహించగా ఈ విషయం తెలుసుకున్న లైలా ఆ ఆడిషన్ లో పాల్గొనింది. ఇక అలా 500 మంది అమ్మాయిలకు పైగా ఆడిషన్ లో పాల్గొనగా అందులో వచ్చిన లైలా లుక్స్ డైరెక్టర్ కి నచ్చడంతో ఈమెకు దుష్మన్ దునియాకా అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా మల్టీ స్టారర్ క్యాస్టింగ్ తో చేసిన ఆ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 1996 సెప్టెంబర్ 26న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో ఆ తర్వాత హిందీలో లైలాకి ఛాన్సులు రాకపోయేసరికి అప్పటికే విక్రమ్ తో కమిట్ అయిన ఇత్తవరు స్నేహగాథ అనే మూవీ షూటింగ్ లో పాల్గొనింది. అలా ఈ మూవీ 1997 జనవరి 8న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఇదిలా ఉంటే మలయాళంలో వచ్చిన సల్లాపం అనే మూవీ స్టోరీని డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్ స్రవంతి రవికిషోర్ గారికి చెప్పగా అతనికి ఆ స్టోరీ నచ్చడంతో ఆ మూవీని తెలుగులో ఎగిరే పావురమా అనే మూవీగా చేయాలనుకున్నారు. అలా ఆ మూవీలో హీరోలుగా శ్రీకాంత్ ని, జేడీ చక్రవర్తిని ఫిక్స్ చేసి హీరోయిన్ ని వెతికే బాధ్యతల్ని స్రవంతి రవికిషోర్ తీసుకొని ముంబైకి వెళ్లడం జరిగింది. ఇక అలా కొత్త అమ్మాయిల్ని, ఆల్రెడీ హిందీ మూవీస్ లో ఫ్లాప్ హీరోయిన్స్ గా ఉన్న వారిని
ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తన హోటల్ రూమ్ కి రప్పించుకొని ఆడిషన్ చేయడం జరిగింది. ఇక అలా వచ్చిన వారిలో లైలా కూడా ఒకరు. ఈమెకి లాంగ్వేజ్ రాకపోయినా స్రవంతి కిషోర్ కి లైలా లుక్స్ నచ్చడంతో ఇమీడియట్ గా లైలాని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక ఎప్పుడైతే ఎగిరే పావురమా మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి లైలాకి డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారితో మంచి స్నేహం పెరిగింది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ టైంలో ఒక సీన్ లో జేడి చక్రవర్తి రైలు పట్టాల మీద ఉంటే లైలా పరిగెత్తుకొని ఇతని దగ్గరికి వచ్చి మాట్లాడి ట్రైన్ 100 ఫీట్స్ దూరంగా ఉన్నప్పుడే వీరిద్దరూ పట్టాల మీద నుండి పక్కకు తప్పుకోవాలి. కానీ జేడి చక్రవర్తి ఆ షాట్ అవ్వగానే పక్కకు వచ్చేస్తే లైలా మాత్రం తన స్కర్ట్ ట్రైన్ పట్టాల మధ్య ఇరుక్కోవడంతో అక్కడే భయంతో బొమ్మలాగా నిల్చొని ఉండింది. ఇక అలా జేడి చక్రవర్తి ఈమెను చూసి ఆట పట్టిస్తుందనుకున్న ట్రైన్ దగ్గరికి వస్తున్న లైలా పక్కకి జరగకపోవడంతో జేడి చక్రవర్తి పరిగెత్తుకెళ్లి లైలాని పక్కకి లాగి చెంప మీద కొట్టడం జరిగింది. దీంతో లైలా ఆ షాక్ నుండి బయటకు వచ్చి యథావిధిగా షూటింగ్ చేయడం జరిగింది. ఇక అలా ఎగిరే పావురమా మూవీ 1997లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా లైలా లుక్స్ తెలుగు ఆడియన్స్ కి కొత్తగా కనిపించడంతో ఈమెకు ఈ మూవీ తర్వాత ప్రేక్షకుల నుండి మంచి ఎంకరేజ్మెంట్ దొరికింది. దీంతో ఎస్వి కృష్ణారెడ్డి గారితో లైలాకి పెరిగిన స్నేహం కారణంగా ఆ తర్వాత చేసిన ఉగాది అనే మూవీలోనూ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా ఉగాది మూవీకి ఎస్వి కృష్ణారెడ్డి గారు హీరో డైరెక్టర్ అవ్వడం విశేషం. అలా ఈ మూవీ జరిగేటప్పుడే ఎస్వి కృష్ణారెడ్డి గారు లైలాని వెంకటేష్ నటించిన పెళ్లి చేసుకుందాం రా అనే మూవీకి రికమెండ్ చేయడం జరిగింది. ఇక అలా ఎగిరే పావురమా మూవీలో హోమ్లీగా చూసిన లైలాని పెళ్లి చేసుకుందాం రా మూవీలో గ్లామరస్ గా చూడడంతో ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలా ఈ మూవీ రిలీజ్ అయి లైలాకి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ వెంటనే ఉగాది మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా పెళ్లి చేసుకుందాం రా మూవీ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు లైలాకి బాలకృష్ణ గారితో పవిత్ర ప్రేమ మూవీలో ఇద్దరు హీరోయిన్లో ఒక హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. కానీ ఈ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఒక హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో ఛాన్సులు పొందాలంటే సపోర్ట్ అవసరమని గ్రహించిన లైలా ఒక ఫంక్షన్ లో హీరో వడ్డె నవీన్ ని కలవడం, అలా వీరిద్దరికి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో వడ్డె నవీన్ ప్రొడ్యూసర్ గా హీరోగా చేసిన లవ్ స్టోరీ 1999 అనే మూవీలో లైలాకి హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా లవ్ స్టోరీ 1999 మూవీ 1998 సెప్టెంబర్ 2న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. కానీ లైలాకి నవీన్ తో పెరిగిన సన్నిహిత్యంతోనే ఆ వెంటనే నా హృదయంలో నిదురించే చెలి అనే మూవీని కలిసి చేయగా ఈ మూవీ 1999లో రిలీజ్ అయి అంతలా ఆడకపోవడంతో వడ్డె నవీన్ కి అప్పటికే రాశితో పెరిగిన మంచి స్నేహం కారణంగా లైలాతో ఉన్న ఫ్రెండ్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఈ ఫ్లాప్ లతో పాటు తనకి తెలుగులో సపోర్ట్ చేసేవారు లేకపోవడంతో లైలా తన మకాన్ని మద్రాస్ కి మార్చేసి తమిళ్ మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టింది. అలా ట్రై చేయగా మొదటిగా హీరో విజయకాంత్ తో కల్లడగర్ అనే మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో నెక్స్ట్ మూవీ శంకర్ డైరెక్షన్ లో ఒకే ఒక్కడిలో సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా లైలా కెరియర్ కి మాత్రం ఎలాంటి యూజ్ అవ్వలేదు. అలా ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా ఐటమ్ డాన్సర్ గా ఛాన్సులు రావడం జరిగింది. ఇక ఇలా ఉన్నప్పుడే లైలా ఒక మూవీ ఫంక్షన్ లో హీరో సూర్యాని కలవడం, అలా వీరిద్దరికి మంచి స్నేహం పెరిగి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇక అప్పటికే సూర్య బ్యాక్ టు బ్యాక్ 8 సినిమాలు చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో సేతు అనే మూవీతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాలాతో నందా అనే మూవీని చేయడానికి సూర్య సైన్ చేయడం జరిగింది. అలా అప్పట్లో స్టార్ హీరోయిన్స్ ఎవరు ఫ్లాప్ లో ఉన్న సూర్యతో హీరోయిన్ గా యాక్ట్ చేసేందుకు ముందుకు రాలేదు. ఎందుకంటే ఒకవేళ అతనితో నటిస్తే ఆ మూవీ కూడా ఫ్లాప్ అయితే తమ కెరీర్ కి డ్యామేజ్ అవుతుందని ఎవరు ఒప్పుకోకపోయేసరికి అప్పటికే సూర్యకి మంచి ఫ్రెండ్ అయిన లైలాని నందా మూవీకి హీరోయిన్ గా రికమెండ్ చేయడం జరిగింది. ఇక అలా లైలా సూర్య ఫ్లాప్ లతో సతమతం అవుతున్నప్పుడే నందా మూవీ 2001 నవంబర్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాకుండా లైలాకి నందా మూవీకి గాను బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డ్ ని కూడా గెలుచుకుంది. ఇక అలా ఈ సక్సెస్ తోనే సూర్యకి లైలాకి మరింత క్లోజ్నెస్ పెరిగి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని కలిసి చేయడం మొదలెట్టారు. అలా ఉనై నినైతు, మౌనం పేసియాదే అనే మూవీస్ ని చేసిన అవి రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా ఆ తర్వాత చేసిన శివపుత్రుడు అనే మూవీ 2003లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. అలా ఈ మూవీకి గాను లైలాకి తమిళనాడు స్టేట్ అవార్డ్ ని కూడా గెలుచుకుంది. ఇక లైలా సూర్యతో రిలేషన్ లో ఉన్నప్పుడు విజయ్ తో ప్రియమనవలే అనే మూవీలో చేయడానికి లైలాకి ఛాన్స్ వచ్చింది. కానీ సూర్యకి విజయ్ కి అప్పటికే కోల్డ్ వార్ జరుగుతుండడంతో లైలాని ఆ మూవీ చేయకూడదని సూర్య చెప్పడంతో ఈమె నిరాకరించింది. అలా ఆ తర్వాత విజయ్ లైలా
లైలాకి యూత్ అనే మూవీలో కూడా ఆఫర్ ఇచ్చిన ఈమె విజయ్ తో యాక్ట్ చేయడానికి నిరాకరించింది. అంతేకాకుండా ఉన్నై నిన్నైత్ మూవీలో డైరెక్టర్ విక్రమన్ విజయ్ ని హీరోగా క్యాస్ట్ చేసి లైలాని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. కానీ డైరెక్టర్ విక్రమన్ తో సూర్య లైలా మాట్లాడి అప్పటికే వీరిద్దరూ రిలేషన్ లో ఉండడంతో విజయ్ ని ఆ ప్రాజెక్ట్ నుండి తీపించి సూర్యని హీరోగా లైలాని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది. దీంతో అప్పటి నుండి విజయ్ కోపంతో ఇక ఎప్పటికీ లైలాతో మూవీ చేయకూడదని డిసైడ్ అయి అప్పటి నుండి సిమ్రాన్ కి సపోర్ట్ చేస్తూ ఆమెతోనే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ చేయడం మొదలెట్టాడు. ఇక ఇదిలా ఉంటే సూర్య ఒకవైపు జ్యోతికతో రిలేషన్ లో ఉంటూనే మరోవైపు లైలాతోనూ డేట్ చేయడంతో ఈ విషయం అప్పట్లో మీడియాలో హల్చలైంది. అలా ఈ వార్తలు చూసిన జ్యోతిక ఎక్కడ సూర్య లైలాని పెళ్లి చేసుకుంటాడో అని భయపడి సూర్యని తొందర పెట్టి ఎవరికీ తెలియకుండా 2004లో ఒక గుడిలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా ఈ పెళ్లితో లైలా సూర్య రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక వీరి పెళ్లికి సూర్య తండ్రి ముందుగా ఒప్పుకోకపోయినా పెళ్లైన 2 సంవత్సరాల తర్వాత ఒప్పుకొని 2006లో మళ్ళీ వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి చేయడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే సూర్య మీదున్న కోపంతో తమిళ్ మూవీస్ ని చేయకుండా లైలా మలయాళంలో దిలీప్ తో వార్ అండ్ లవ్, స్వప్నకూడు, జయసూర్య అనే మూవీస్ చేయడం జరిగింది. అలా ఆ మూవీస్ రిలీజ్ అయి హిట్ అవడంతో లైలాకి అజిత్ తో కలిసి తమిళ్లో దీనా, పరమశివన్, తిరుపతి అనే మూవీస్ ని చేయగా అవి రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న లైలాకి మాత్రం తన కెరియర్ లో ఎటువంటి యూజ్ అవ్వలేదు. ఇక అలా ఈమె చివరిగా తెలుగులో శివాజీతో మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి అనే మూవీని చేసింది. అలా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న అప్పటికే లైలా క్రేజ్ తగ్గడంతో నిలకడలేని హీరోయిన్ కెరియర్ పై విసుగు చెందిన లైలా తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. ఇక ఈమె బాయ్ ఫ్రెండ్ మేడీ గురించి చెప్పాలంటే ఇతని పూర్వీకులు ఇరాన్ కి చెందిన వారై ఉండి ఆ తర్వాత పని నిమిత్తం ఇండియాకి వచ్చి ముంబైలో సెటిల్ అయ్యారు. ఇదిలా ఉంటే మెడి మొదట్లో మోడల్ గా చేస్తున్నప్పుడే లైలా తన ఫ్రెండ్ ద్వారా మెడీని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా మెడి అప్పటికే బీటెక్ చేస్తుండడంతో మోడల్ గా సక్సెస్ అవ్వకపోయేసరికి ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. అలా వీరిద్దరూ 2002 నుండి డేట్ చేస్తున్నప్పటికీ ఎప్పుడైతే లైలాకి మూవీస్ లో ఆఫర్స్ తగ్గాయో అప్పుడే ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇక అలా 2006లో క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఆ తర్వాత లైలా భర్తకి బిజినెస్ లో లాస్ రావడంతో ఆర్థికంగా చాలా నష్టం వచ్చి లైలా మళ్ళీ సినిమాల్లో ట్రై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో 2019లో రీఎంట్రీ ఇవ్వాలని ట్రై చేయగా ఈమెకు సినిమాల్లో అవకాశాలు రాలేదు గాని తమిళ్ డాన్స్ షోకి జడ్జిగా చేసే ఛాన్స్ వచ్చింది. అలా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత లైలా క్రేజ్ మునుపటిలాగా కనిపించకపోవడంతో లైలాని ఆ షో నుండి తీసేసి వేరే ఆర్టిస్ట్ ని రీప్లేస్ చేయడం జరిగింది. దీంతో ఈ అవమానాన్ని తట్టుకోలేక లైలా డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయి ఒక స్టోరీని రెడీ చేసుకుని అందులో తనే హీరోయిన్ గా చేయాలని డిసైడ్ అయింది. ఇక ఆ మూవీ చేయడానికి ప్రొడ్యూసర్ కోసం ట్రై చేయగా ఎవరు అందుకు ఒప్పుకోకపోయేసరికి అది పట్టాల మీదికి రాలేదు. అంతేకాకుండా అప్పుడే కరోనా రావడంతో లైలా డైరెక్టర్ అవ్వాలనే కలకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక కరోనా తర్వాత మళ్ళీ సూర్య సపోర్ట్ తోనే తన తమ్ముడైన కార్తిక్ నటించిన సర్దార్ మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా లైలా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు ఒకవైపు వదంతి అనే వెబ్ సిరీస్ ని చేస్తూ కొన్ని తమిళ్ మూవీస్ లో చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా లైలా తన సెకండ్ ఇన్నింగ్స్ తో సౌత్ ఫిలిమ్స్ లో బిజియెస్ట్ ఆర్టిస్ట్ అవ్వాలని సిఆర్ వాయిస్ తరపు నుంచి కోరుకుందాం. ఇప్పటి వరకు లైలా హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఐటమ్ డాన్సర్ గా 48 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను 2 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు ఒక తమిళనాడు స్టేట్ అవార్డ్ ని కూడా అందుకుంది. మీకు లైలా నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్ 1-2 లోపాలున్నాయని మొత్తం మానవత్వం మీదే నమ్మకాన్ని పోగొట్టుకోకు. ఎందుకంటే మానవత్వం అనేది మహాసముద్రం లాంటిది. ఒడ్డు నుండే చెత్త, మురికి నీళ్లు సముద్రం మొత్తాన్ని మురికిగా మార్చలేవు. ఇది ఫోక్స్ నటి లైలా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.